బైబిల్ అనేది క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం. బైబిల్ అనేది క్రైస్తవ ధర్మశాస్త్రంలోని పవిత్ర గ్రంథం. ఇది 2 ముఖ్యమైన విభాగాలుగా విభజించబడింది. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. పాత నిబంధన ఈ భాగం ప్రధానంగా యూదా మతం ఆధారంగా ఉంటుంది. ఇది 39 గ్రంథాలను కలిగి ఉంటుంది. పాత నిబంధనలోని ముఖ్యమైన పుస్తకాలు: ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, కీర్తనల గ్రంథము, సామెతలు, యెషయా, ఇర్మియా. ఈ భాగం ముఖ్యంగా మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రవచనాలు, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర, భవిష్యత్తు శకునాల గురించి వివరిస్తుంది. క్రొత్త నిబంధన ఈ భాగం 27 గ్రంథాలను కలిగి ఉంది. ఇది ప్రధానంగా యేసుక్రీస్తు జీవితం, ఆయన యొక్క బోధనలు, శిష్యుల సువార్తలు, క్రైస్తవ సమాజ నిర్మాణము, భవిష్యత్తు ప్రవచనాలను వివరిస్తుంది. క్రొత్త నిబంధనలోని ముఖ్యమైన పుస్తకాలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు లేఖ, కొరింథీలకు లేఖలు, ప్రకటన గ్రంథము. బైబిల్ ముఖ్య సందేశము దేవుని ప్రేమ. దేవుడు తన ప్రజల్ని ప్రేమిస్తాడు, వారిని క్షమిస్తాడు. యేసుక్రీస్తు త్యాగము. పాప విమోచన కొరకు యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. నైతిక జీవితము. ప్రేమ, క్షమ, నమ్మకము, నీతి ప్రధానమైనవి. విశ్వాసము. మోక్షం పొందడానికి దేవునిపై నమ్మకం అవసరం. బైబిల్ క్రైస్తవ మతం యొక్క ఆధారశిల. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసులను మార్గనిర్దేశం చేస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని చదవటం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. బైబిల్ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన మరియు పురాతన గ్రంథాలలో ఒకటి. ఇది క్రైస్తవ మత విశ్వాసానికి ప్రధాన ఆధారము. బైబిల్ని దేవుని వాక్యంగా భావించి దానిలోని సందేశాలను అనుసరించడం ద్వారా కోట్లాది మంది ప్రజలు తమ జీవితాలను మార్గనిర్దేశం చేసుకుంటున్నారు. బైబిల్ అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియా అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థము పుస్తకాలు అని. ఇది అనేక గ్రంథాల సమాహారంగా ఉండి దేవుని ప్రేరణతో రాయబడింది. బైబిల్ వ్రాయబడిన భాషలు: హీబ్రూ. పాత నిబంధనలోని ఎక్కువ భాగము హీబ్రూ భాషలో వ్రాయబడింది. అరామైక్. కొన్ని గ్రంథాలు అరామైక్ భాషలో వ్రాయబడ్డాయి. గ్రీకు. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. బైబిల్ విభజన. బైబిల్ని 2 ప్రధాన విభాగాలుగా విభజించబడింది. పాత నిబంధన యూదా మత పవిత్ర గ్రంథాలు. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు జీవిత చరిత్ర, బోధనలు, అపోస్తలుల కార్యాలు. పాత నిబంధన ఈ పాత నిబంధన 39 గ్రంథాలను కలిగి ఉంది. ఇది క్రీస్తు పుట్టక ముందు జరిగిన సంఘటనలను, దేవుని యొక్క ప్రజల చరిత్రను, ధర్మశాస్త్రాలను, ప్రవచనాలను వివరిస్తుంది. పాత నిబంధన ముఖ్య భాగాలు: ధర్మశాస్త్ర గ్రంథాలు, మోషే వ్రాసిన మొదటి 5 పుస్తకాలు. ఆదికాండము, దేవుని యొక్క సృష్టి, ఆదాము హవ్వ, నోవాహు నౌక, అబ్రహాము చరిత్ర. నిర్గమాకాండము, ఇశ్రాయేలీల దేశ చరిత్ర, వారి యొక్క బందీ గృహము నుండి ఏ విధంగా విమోచించబడ్డారు అనేది నిర్గమాకాండం వివరిస్తుంది. లేవియాకాండము యాజకుని యొక్క విధానాలు, ధర్మశాస్త్రాల గురించి వివరిస్తుంది. సంఖ్యాకాండము ఇశ్రాయేలు ప్రజల యొక్క యాత్ర గురించి వివరిస్తుంది. ద్వితీయోపదేశకాండము మోషే చివరి బోధనలు. చారిత్రాత్మక గ్రంథాలు యెహోషువ నుండి ఎస్తేరు వరకు. ఇవి 12 పుస్తకాలు. ఇశ్రాయేలు రాజుల, ప్రవక్తల, ప్రజల చరిత్ర, కవిత మరియు జ్ఞాన గ్రంథాలు ఏమిటంటే కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి గ్రంథము,
యోబు గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తల గ్రంథాలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఇతర చిన్న ప్రవక్తల గ్రంథాలు. క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన 27 గ్రంథాలను కలిగి ఉంది. ఇది క్రీస్తు జీవితము, ఆయన బోధనలు, క్రైస్తవ మత వ్యాప్తి గురించి వివరిస్తుంది. కొన్ని నిబంధన ముఖ్య భాగాలు. సువార్తలు యేసు జీవిత చరిత్ర గురించి వివరిస్తాయి. సువార్తలు ఏమిటంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను. అపోస్తలుల కార్యములు క్రైస్తవ మత వ్యాప్తి గురించి వివరిస్తుంది. లేఖలు అపోస్తలుల ద్వారా రాయబడిన బోధనలు. పౌలు లేఖలు, ఇతర లేఖలు. పౌలు గారు రాసిన లేఖలు రోమాపత్రిక, కొరింథీయులు, గలతీయులు, ఎఫెసీయులు. ఇవి పౌలు గారు రాసినటువంటి లేఖలు. ఇతర లేఖలు హెబ్రీలకు రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక, యోధా పత్రిక. ప్రకటన గ్రంథము భవిష్యత్తు ప్రవచనాలు. బైబిల్ ముఖ్య సందేశము దేవుని ప్రేమ. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు త్యాగము. మన పాపాల నుంచి విముక్తి కోసం యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. క్షమ మరియు దయ. దేవుడు మనలను క్షమించి శాంతిని ప్రసాదిస్తాడు. శాశ్వత జీవితం. దేవునిపై నమ్మకం కలిగిన వారికి పరలోక రాజ్య జీవితం లభిస్తుంది. బైబిల్ ప్రాముఖ్యత. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ముద్రించబడిన, చదవబడిన గ్రంథము. ఇది అనేక భాషలలోకి అనువదించబడింది. 700కు పైగా భాషలలోకి ఈ బైబిల్ అనువదించబడింది. దీనిపై అనేక పరిశోధనలు, ఉపన్యాసాలు, సాహిత్య రచనలు ఉన్నాయి. ఇది మానవుల నైతిక, ఆధ్యాత్మిక జీవనానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. బైబిల్ని ఎలా చదవాలి అంటే ప్రతిరోజు కొంతసేపు చదవటం అలవాటు చేసుకోవాలి. సూక్ష్మంగా భావ అర్థం గ్రహిస్తూ చదవాలి. ఆలోచన చేసి ప్రార్థనతో చదవాలి. గ్రూప్ స్టడీల ద్వారా మరింత లోతుగా తెలుసుకోవాలి. బైబిల్ అనేది ఒక దివ్య గ్రంథము. ఇది కేవలం మతపరమైన గ్రంథమే కాకుండా జీవితాన్ని మార్గనిర్దేశం చేసే బోధనలను కలిగి ఉంది. ఇది చదివి ఆచరిస్తే మన జీవితంలో శాంతి, ఆనందం కలుగుతాయి.